హాయ్ అండి. ఇంట్లో వాళ్ళందరికీ నచ్చేలాగా కాజుతో కరకరలాడే పకోడీనైతే ఒక్కసారి ప్రిపేర్ చేయండి. నిజంగా ఇది తిన్న తర్వాత మిమ్మల్ని అందరూ మెచ్చుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది. ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. నేనిక్కడ ఒక టీ స్పూన్ వరకు సోంపునైతే ఇలా రోల్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసి అయితే సైడ్‌కైతే పెట్టేసుకున్నాను. దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వామును కూడా వేసి పౌడర్ చేసేసుకొని సైడ్‌కైతే తీసేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్‌లోకి ఒక హాఫ్ కప్ వరకు శనగపిండి, ఒక 4 టీ స్పూన్ల వరకు బియ్యం పిండిని వేసుకొని, ఒక కప్పు జీడిపప్పునైతే వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి సన్నంగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే సన్నంగా కట్ చేసుకున్న కరివేపాకును కూడా వేసి, ఇప్పుడు మనం ముందుగా పౌడర్ చేసుకున్న పౌడర్‌ని కూడా వేసేసుకోండి. దీంట్లోకే సరిపడినంత సాల్టు, కారాన్ని కూడా వేసి, కొంచెం పసుపును కూడా వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసేసి, మొత్తం అన్నీ కలిసేలాగా అయితే ఇలా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ అనేది ఒకేసారి వేసుకోకుండా ఇలా చిలకరించుకుంటూ కావాల్సినన్ని వేసుకొని, పిండి అన్నది ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగైతే కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్ అనేది మీడియం హీట్‌లో అయితే ఉంచుకొని మంచిగా ఒక్కొక్కటిగా ఇలా విడివిడిగా వేసుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వేగించుకుంటే మన కాజు పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. నిజంగా ఒక్కసారి దీన్ని మీ ఇంట్లో వాళ్ళకి గానీ, చుట్టాలకు గానీ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. మిమ్మల్ని మెచ్చుకుంటారండి. అంత టేస్టీగా ఉంటుంది ఈ జీడిపప్పు పకోడీ అన్నది. మరెందుకు లేట్ అండి, ఇలాంటి సింప్లీ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే ఫాలో చేసేయండి.